మీ మైక్రోవేవ్, టీవీ రిమోట్, ఇంకా మీ కార్ ఇంజిన్ వీటన్నిటినీ నడిపించేదేంటి? అవును, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ వీటన్నింటి మధ్య ఒక కామన్ కనెక్షన్ ఉంది. ఆ కామన్ పాయింట్ ఏంటంటే, ఒక చిన్న దాగి ఉన్న బ్రెయిన్ ఒకే ఒక్క చిప్లో అమర్చిన ఒక పూర్తి కంప్యూటర్ అన్నమాట. మన రోజూ వాడే ఎన్నో వస్తుల వెనక అసలు శక్తి ఇదే, మనకు తెలియకుండానే. ఈరోజు మనం ఈ చిన్న టెక్నాలజీ వెనుకున్న మ్యాజిక్ని కొంచెం లోతుగా చూద్దాం. మన ఈ విశ్లేషణలో ఎలక్ట్రానిక్స్లో ఒక క్లాసిక్ అయిన 8051 మైక్రో కంట్రోలర్ గురించి తెలుసుకుందాం. పదండి, మొదలుపెడదాం. సరే, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్టు అసలు మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, ఆ తర్వాత 8051 ఫీచర్స్ ఏంటో చూసి దాని ఆర్కిటెక్చర్ లోపలికి వెళ్దాం. అక్కడ్నుంచి అది బయట ప్రపంచంతో ఎలా మాట్లాడుతుందో, ఫైనల్గా దానికి మనం కమాండ్స్ ఎలా ఇస్తామో తెలుసుకుందాం. సరే అయితే, మొదటి ప్రశ్నతోనే మొదలుపెడదాం. అసలు ఈ మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, వేరే డివైస్ల లోపల దాక్కునుండే ఒక బుల్లి కంప్యూటర్ అన్నమాట. కొంచెం టెక్నికల్గా చెప్పాలంటే, మైక్రో కంట్రోలర్ అనేది ఒకే ఒక చిప్ మీద పెట్టిన ఒక కంప్లీట్ కంప్యూటర్ సిస్టమ్. అంటే దీనిలో ఒక మైక్రోప్రాసెసర్ ఉంటుంది, మెమరీ ఉంటుంది, ప్రోగ్రామ్స్ కోసం రామ్, డేటా కోసం ర్యామ్, అంతేకాదు బయటి డివైజెస్తో మాట్లాడటానికి ఐఓ పోర్ట్స్ కూడా ఉంటాయి. అన్నీ కలిపి ఒకే చోట చాలా కాంపాక్ట్గా ఉంటాయన్నమాట. అసలు దీనికి మైక్రోప్రాసెసర్కి తేడా ఏంటో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మైక్రోప్రాసెసర్ అంటే జస్ట్ ఒక బ్రెయిన్, అంటే సిపియు మాత్రమే. దానికి పనిచేయాలంటే మెమరీ, ఐఓ పోర్ట్స్ ఇలాంటివన్నీ బయట నుంచి కనెక్ట్ చేయాలి. కానీ మైక్రో కంట్రోలర్ అలా కాదు, అదొక కంప్లీట్ ప్యాకేజ్. దానికి కావలసినవన్నీ దాని లోపలే ఉంటాయి. అందుకే ఇది చాలా చిన్నగా, ఎఫిషియెంట్గా, ఇంకా చాలా నమ్మకంగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్, చాలా పాపులర్ అయిన మైక్రో కంట్రోలర్, అదే 8051 గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి చిన్నగా ఉన్న ఈ ప్యాకేజ్లో ఎంత పవర్ దాగుందో చూద్దాం. దీని సైజు చూసి తక్కువ అంచనా వెయ్యొద్దు. 8051 చాలా పవర్ఫుల్. ఆలోచించండి, దీనిలో 4KB ప్రోగ్రామ్ మెమరీ, 128 బైట్స్ డేటా మెమరీ ఉంటాయి. అంతేనా? బయటి డివైజ్లను కంట్రోల్ చేయడానికి ఏకంగా 32 ఐఓ లైన్లు, టైమింగ్ కోసం 2 టైమర్లు, ఇంకా వేరే డివైజులతో కమ్యూనికేట్ చేయడానికి ఒక సీరియల్ పోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ ఒకే చిన్న చిప్లో ఉన్నాయంటే అది నిజంగా గొప్ప విషయమే కదా. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఫీచర్లన్నీ, ఆ పవరంతా ఈ చిన్న 40 పిన్ చిప్లోనే ప్యాకైపోయి ఉంది. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఈ చిప్కి బయటి ప్రపంచానికి మధ్య వారధిలాంటివి. అందుకే దీన్ని పర్ఫెక్ట్గా కంప్యూటర్ ఆన్ ఏ చిప్ అని పిలుస్తారు. సరే, ఇప్పటిదాకా చిప్ బయటనుంచి ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు లోపలికి తొంగి చూద్దాం. దాని ఆర్కిటెక్చర్, అంటే దాని బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో చూద్దాం. అసలు దానిలోని భాగాలన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో, ఇదే 8051 ఆర్కిటెక్చర్. చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా, కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కరెక్టే. కానీ కంగారు పడొద్దు. దీన్ని మన టూర్కి ఒక మ్యాప్ లాగా అనుకుందాం. ఇందులో చూడండి, సిపియు, మెమరీ, పోర్ట్స్, టైమర్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్నల్ బస్ అనే ఒక దారి ద్వారా కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. సరే, ఏ కంప్యూటర్కైనా బ్రెయిన్ ఉంటుంది కదా, అలాగే దీనికి కూడా ఉంది. అదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, షార్ట్గా సిపియు. దీనిలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే అరిథ్మెటిక్ లాజిక్ యూనిట్, అంటే ఏఎల్యు. దీని పనేంటంటే లెక్కలు చేయడం, అంటే కూడికలు, తీసివేతలు లాంటివి, ఇంకా కొన్ని లాజికల్ నిర్ణయాలు తీసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే 8051కి ఇదే ఆలోచనా కేంద్రం. సరే, బ్రెయిన్ తర్వాత ముఖ్యమైనది మెమరీ. 8051లో 2 రకాల మెమరీ ఉంటుంది. ఒకటి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అంటే ర్యామ్. ఇది టెంపరరీగా డేటాని స్టోర్ చేసుకోవడానికి, ఒక రకంగా మన రఫ్ నోట్బుక్ లేదా స్క్రాచ్ ప్యాడ్ లాంటిది. ఇక రెండోది రీడ్ ఓన్లీ మెమరీ, అంటే రామ్. చిప్ ఏం చేయాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని పర్మనెంట్గా స్టోర్ చేసేది ఇదే. ఆ 128 బైట్ల ర్యామ్ని ఇంకాస్త లోతుగా చూస్తే అది చాలా క్లెవర్గా డివైడ్ అయి ఉంటుంది. ఇందులో కొంత భాగాన్ని వర్కింగ్ రిజిస్టర్స్ అంటారు, అంటే ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి. ఇంకొంత ఏరియాలో ఒక్కో బిట్ని ఆన్ లేదా ఆఫ్ చేసేలా ఉంటుంది. మిగిలినది జనరల్ పర్పస్ మెమరీ. ఈ రకమైన విభజన వల్లే 8051 చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఒక కంప్యూటర్ లోపల ఎంత పవర్ఫుల్గా ఉన్నా
అది బయటి ప్రపంచంతో మాట్లాడలేకపోతే దానివల్ల ఏం లాభం? ఏ లాభమూ లేదు. అందుకే ఇప్పుడు మనం 8051 సెన్సార్ల నుంచి సమాచారాన్ని ఎలా తీసుకుంటుందో, మోటార్లని ఎలా తిప్పుతుందో, అంటే బయటి ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఆ పని చేయడానికి ఉపయోగపడే మ్యాజిక్ నంబర్ 32. అవును, 8051కి మొత్తం 32 ఇన్పుట్ అవుట్పుట్ పిన్లుంటాయి. వీటిని 4 8-బిట్ పోర్ట్లుగా విడగొట్టారు. అంటే ఎల్ఈడీలను వెలిగించాలన్నా, బటన్ నొక్కారో లేదో తెలుసుకోవాలన్నా, వేరే చిప్స్తో కమ్యూనికేట్ చెయ్యాలన్నా వీటన్నింటికీ దారి ఈ పిన్స్ ద్వారానే. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం క్లియర్ అవుతుంది. ప్రతి పోర్ట్కి దాని స్పెషాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పోర్ట్ 1 చాలా సింపుల్, జస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం మాత్రమే. కానీ పోర్ట్ 0, పోర్ట్ 2 అలా కాదు. అవి అదనపు మెమోరీని యాక్సెస్ చేయడానికి అడ్రస్ ఇంకా డేటా బస్సులుగా కూడా పనిచేస్తాయి. ఇకపోతే పోర్ట్ 3, ఇది ఇంకా స్పెషల్. ఇంటరప్ట్స్, టైమర్స్, సీరియల్ కమ్యూనికేషన్ ఇలాంటి ముఖ్యమైన సిగ్నల్స్ని ఇదే హ్యాండిల్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం హార్డ్వేర్ గురించి చూశాం. సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ సంగతి చూద్దాం. ఈ చిన్న బ్రెయిన్కి ఏం చేయాలో మనం ఎలా చెప్తాం? సింపుల్, దాన్ని భాష నేర్చుకుని దాని భాషలోనే మాట్లాడాలి. 805 భాషలో అడ్రెసింగ్ మోడ్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే సిపియుకి కావలసిన డేటా ఎక్కడుందో చెప్పే విధానాలన్నమాట. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఎవరికైనా ఒక పుస్తకం ఇవ్వాలనుకోండి. ఒకటి డైరెక్ట్గా వాళ్ల చేతికి ఇవ్వచ్చు, లేదా అదిగో ఆ టేబుల్ మీద 3వ పుస్తకం తీసుకో అని చెప్పొచ్చు. ఈ 2 పద్ధతులే వేర్వేరు అడ్రెసింగ్ మోడ్స్ లాంటివి. 8051లో కొన్ని మెయిన్ మోడ్స్ ఉంటాయి. నంబర్ 1 ఇమ్మీడియట్ మోడ్, అంటే డేటా మన కమాండ్లోనే ఉంటుంది. నంబర్ 2 రిజిస్టర్ మోడ్, డేటా సిపియు లోపల ఒక రిజిస్టర్లో ఉంటుంది. నంబర్ 3 డైరెక్ట్ మోడ్, కమాండ్లోనే డేటా యొక్క ఎగ్జాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఫైనల్గా ఇండైరెక్ట్ మోడ్, అంటే కమాండ్ డేటా అడ్రస్ ఉన్న ఇంకో రిజిస్టర్ని చూపిస్తుంది. ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉండటం వల్లే ప్రోగ్రామింగ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం కావడానికి ఇక్కడ 2 సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ది మూవ్ a,#65h. ఈ కమాండ్ ఏం చెప్తుందంటే 65 అనే నంబర్ని నేరుగా ఏ అనే రిజిస్టర్లోకి మూవ్ చెయ్యి అని. చూసారా, డేటా కమాండ్లోనే ఉంది కాబట్టి ఇది ఇమీడియట్ మోడ్. ఇక రెండోది మూవ్ a,R2. ఇదేం చెప్తోందంటే R2 అనే రిజిస్టర్లో ఏ డేటా అయితే ఉందో దాన్ని ఏ రిజిస్టర్లోకి కాపీ చెయ్యి అని. ఇది రిజిస్టర్ మోడ్. సో కమాండ్ అనేది సిపియుకి డేటా ఎక్కడుందో క్లియర్గా చెప్తుందన్నమాట. సరే, మన ఈ టూర్ చివరికి వచ్చేస్తున్నాం. ఇదంతా విన్నాక ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఒకే చిప్ మైక్రో కంప్యూటర్ సిస్టమ్. 8051 గురించి చెప్పాలంటే మొత్తం సారాంశం ఈ ఒక్క మాటలోనే ఉంది. ఒక చిన్న ప్యాకేజీలో కంప్లీట్ కంప్యూటింగ్ పవర్. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనం 8051 లోపలికి చూశాం. దాని నిర్మాణం, దాని భాష అన్నీ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే మన కార్లు, వాషింగ్ మెషీన్లు, ఆఫీస్ ప్రింటర్లు ఇలాంటి ఎన్నో పరికరాల వెనక ఇలాంటి ఎన్నెన్ని చిన్న చిన్న బ్రెయిన్స్ మన జీవితాన్ని ఎంత సులభతరం చేస్తున్నాయో కదా. సైలెంట్గా వాటి పనవి చేసుకుపో